హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'పోచమ్మ' సీజన్ 1 ఈరోజు డే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సీజన్‌లో థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి అయితే పర్లేదు బాగుంటాయి. ఆ థ్రిల్లింగ్ సీన్స్‌తో పాటు ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ కూడా బాగుంటది. ఆ ట్విస్ట్ రివీల్ అయ్యాకే స్టోరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తది. సో, లాస్ట్ 4 అండ్ 5 ఎపిసోడ్స్ అయితే సూపర్‌గా ఉంటాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఏదో ఉన్నట్టుగా స్టోరీ తీసుకెళ్తాడు గానీ, ఆ సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. సో, ఎప్పుడు ట్విస్ట్ రివీల్ అయ్యాక 4థ్ అండ్ 5థ్ ఎపిసోడ్‌లో వచ్చే సీన్స్ చాలా హైలైట్‌గా అనిపిస్తాయి. అదే ఈ సీజన్‌కి హైలైట్. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకెళ్తే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఒక ఎస్టేట్‌కి వస్తారు. ఎస్టేట్‌కి వచ్చాక వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయి చనిపోతది. ఆ తర్వాత వాళ్ళ అల్లుడు కూడా చనిపోతారు. ఇలా చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ ఎస్టేట్‌లో ఉన్న పోచమ్మ విగ్రహాన్ని తీసేయడం వల్లే ఈ ప్రాబ్లమ్ అంతా జరుగుతుందని ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఫైనల్‌కి అసలు ఏం జరిగింది? అసలు ఆ పోచమ్మ విగ్రహం ఎందుకు తీసేశారు అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఆ పాయింట్ చూసిన స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్తారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఏదో ఉందని మనకు చూపిస్తారు. సో, అవి అంత సీన్స్ పెద్దగా ఇంట్రెస్ట్‌గా అనిపించవు గానీ, ఎప్పుడు ట్విస్ట్ రివీల్ అయ్యాక ఆ స్టోరీ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తది. సో, 4థ్ అండ్ 5థ్ ఎపిసోడ్స్ చూడడానికి బాగుంటాయి. వాళ్ళు అనుకున్న స్టోరీ పాయింట్ సింపుల్‌గా ఉంటది. దాని తగ్గట్టుగానే సీన్స్ కొంచెం సింపుల్‌గా కాకుండా కొంచెం గందరగోళంగా తీసుకెళ్తారు. అవి చూడడానికి అరే! వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి అనేలాగా ఉంటాయి ఫస్ట్ 3 ఎపిసోడ్స్. ఎప్పుడు ట్విస్ట్ రివీల్‌లతో అప్పటి నుంచి కొంచెం స్టోరీ మీద ఇంట్రెస్ట్ అయితే వస్తది. మనకు కూడా స్టోరీ కొంచెం కొంచెం క్లారిటీగా వస్తది. సో, అందుకు జరిగిందా? ఎందుకు చేశారా? అన్నట్టుగా అనిపిస్తాయి ఈ సీన్స్ అయితే. ఇక క్లైమాక్స్ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ పెట్టినారు. ఆ ఇంట్రెస్టింగ్ సీన్‌తోనే ఈ సీరీస్ ఎండ్ చేస్తారు. ఈ సీజన్‌లో అయితే ఈ సీరీస్ ఇక్కడితో ఎండ్ చేసినట్టు చూపిస్తుంది. సో, నెక్స్ట్ సీజన్ అలా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. చూడాలి మరి. ఈ స్టోరీ మొత్తం గురించి క్లైమాక్స్‌లో ఒక చిన్న డైలాగ్ అయితే చెప్తారు. అందరూ దేవుళ్ళు ఒకటే. కానీ మనుషులే దేవుళ్ళ మధ్య విభేదాలు సృష్టించారని చెప్తారు. ఆ డైలాగ్ తగ్గట్టుగానే ఈ స్టోరీ తీసుకెళ్తాడు. సో, మనకు చెప్పాలన్న పాయింట్ చాలా నీట్‌గా చెప్పారు. సీన్స్ కూడా చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి. ఈ సీజన్‌లో బీజీఎం బాగుంటది. అండ్ టెక్నికల్‌గా అసలు పర్లేదు బాగుంటది. ఈ సీరీస్ అంతా ఒక ఎస్టేట్‌లో చేస్తారు. అక్కడ వచ్చే షాట్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఈ సీరీస్‌లో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. సీరీస్ అయితే పర్లేదు బాగుంది. ఒకసారి చూడొచ్చు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.